తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు చేయమని చెప్పారు. అందులో మొట్టమొదటి సూచన ఏంటి అంటే జస్టిస్ రాజేంద్ర కుమార్ సచార్ గారు మైనార్టీ కులగణన పైన కమిషన్ వేశారు. జ్యుడిషియరీ కమిషన్ అది జ్యుడిషియరీ జస్టిస్ ద్వారా వేసిన కమిషన్. దానికి చట్టబద్ధత లభించింది, జ్యుడిషియల్ శాంక్టిటీ వచ్చింది దానికి. రెండవది, దీనికి ఇప్పుడు మనం చేసే ఈ డోర్ టు డోర్ సర్వేకు చట్టబద్ధత లేదు. నేనేమంటున్నానంటే సీఎం గారిని, రేపు ఇది అనవసరమైన న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా ఉండాలి అంటే దీనికి ఒక చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేయండి, లేదా ఒక జడ్జి ద్వారా ఒక కమిషనర్ని వేసి ఈ యొక్క కులగణన చేపట్టండి. చేపట్టినప్పుడు మీరు అనుకున్నట్టుగా, మనమందరం అనుకున్నట్టుగా బీసీలకు కానీ ఇతర బడుగు బలహీన వర్గాల వారికి కానీ న్యాయం చేసే అవకాశం ఉంటుంది. లేకుంటే ఇది ఏమైందంటే ఒక పొలిటికల్ స్లోగాన్గా మిగిలిపోతుంది అనేది నా భయం. మీ మళ్ళీ చెప్తున్నాం, భారత రాష్ట్ర సమితి తరఫున ఈ రిజల్యూషన్ను మేము వెల్కమ్ చేస్తున్నాం. దీన్ని మేము వ్యతిరేకించడం లేదు, విమర్శ చేయడం లేదు. కాకపోతే దీనికి స్టాట్యుటరీ శాంక్టిటీ లేదు, దీనికి జ్యుడిషియరీ శాంక్టిటీ లేదు. లేని ఈ కులగణన ఏ రకంగా బలహీన వర్గాలకు ఉపయోగపడుతుందో దయచేసి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఆలోచించాలి. ఈ కులగణన కంటే ముందు వీటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగితే బాగుంటుంది అన్నదే మా అభిప్రాయం. కమలాకర్ గారు. సార్, ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకరికి సార్, మా అనుమానాలు ఏంటంటే, ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు కొన్ని ట్రిపుల్ టెస్ట్ చెప్పింది కాబట్టి దాన్నే నేను మీకు ఏకిస్తాను సార్. ఆ 3 రాష్ట్రాలలో ఇబ్బందులు పడ్డాయి కాబట్టి ఆ ఇబ్బందులు మనకు రావద్దు అని నేను మీకు దీన్ని మూలే చేసుకోండి సార్. దీన్ని చట్టం చేయండి సార్. తీర్మానంతో సరిపోదు, చట్టం చేయాలి. ఆ చట్టం, ఈ తీర్మానం పాస్ అయిన తర్వాత రేపు విధి విధానాలు చేసుకొని రేపే చట్టం చేయండి సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ సార్. ఎందుకంటే సార్, ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ సార్ సుప్రీంకోర్టు ఏం ఇచ్చిందంటే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010, అందులో దాని తర్వాత వికాస్ కృష్ణ గోపాల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర సార్. ఇందులో క్లియర్ ఏం మెన్షన్ చేసిందంటే అధ్యక్ష, అథారిటీ ఆఫ్ ద స్టేట్, వాట్ అథారిటీ యూ హ్యావ్ అని అన్నప్పుడు మనకు సెన్సర్ చేస్తలేం కాబట్టి లోకల్ బాడీ సర్వే ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్ దాన్ని చట్టం చేయమని చెప్తున్నాము. చట్టంలో విధి విధానం చేసుకొని దీని ప్రకారంగా పోతున్నామని చెప్పేసి ఒక చట్టం తయారు చేయమని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. రెండో అధ్యక్ష, హౌ టు బ్రీచ్ ద 50% ఆఫ్ సీలింగ్, ఇది నేను అడగలేదు అధ్యక్ష. సుప్రీంకోర్టు మనకు కొన్ని సెషన్ కాబట్టి ఇప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఉన్నాయి పెండింగ్, క్లియర్గా అవుతుంది. డొమైన్ ఎందుకు అంటే కిందికి అధ్యక్ష. హౌ టు బ్రీచ్ ద 50% ఆఫ్ సీలింగ్, దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. మరి మీరు ఆ కులం చెప్పగలుగుతారా, బీసీలో లెక్క పెడతారా, ఆ కులాన్ని మెన్షన్ చేస్తారా? వాట్ ఈస్ ద ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్, ఏం స్టెప్ తీసుకుంటారో అధ్యక్ష. ఇది కూడా మీరు బిల్లులో పెట్టేటప్పుడన్నా తీర్మానం తర్వాత ఆ యొక్క ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ను ఎట్లా దాస్తారు, గోప్యంగా వస్తారు అని కూడా ముఖ్యంగా అధ్యక్ష. మళ్ళీ అడుగుతుంది, హూ విల్ కండక్ట్ ద సర్వే, బీసీ కమిషన్ ఆర్ జిఐడ్ ఆర్ స్పెషల్ కమిషన్? ఒకవేళ ఈ మూడిట్లలో ఏం చేయగలదు అధ్యక్ష? చివరి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష, ఈ తీర్మానం ఎట్లా పాస్ అధ్యక్ష? అందరూ స్వాగతిస్తాం, మేము స్వాగతిస్తున్నాం. రేపు ఇమ్మీడియట్గా చట్టం చేసుకున్న తర్వాత ఒక అఖిలపక్షాన్ని ఏర్పడేసుకోరు. ఎందుకంటే ఎన్ని కాలమ్స్ ఉండాలి, ఏం పిలుస్తారు, జెండర్ పిలుస్తారా, మీరు మీరు వాళ్ళను క్వశ్చన్ చేస్తారు, అవన్నిటి కూడా ఇన్ఫర్మేషన్కు ఒక అఖిలపక్షం చేసుకొని దాన్ని ఒక తయారు చేసుకుంటే అందులో ఏమేమి అంశాలు వస్తాయి అవన్నీ గుర్తుకట అక్కడ పిలవండి, అక్కడ ఏర్పాటు చేయండి, దాని ప్రకారం తయారు చేసుకొని. ముఖ్యంగా చివరిగా నేను ఒక్కటి మాత్రం ఎక్కువ అధ్యక్ష, తీర్మానంతో చట్టబద్ధత లేదు. ఈ తీర్మానం పాస్ అయినాక వెంటనే రేపే అవసరం ఉంటే గిట్ట దీన్ని చట్టాన్ని తయారు చేసుకోండి, బిల్లు పెట్టి చట్టాన్ని చేసుకొని విధి విధానాలు చేసుకోర్రి బిఫోర్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్. మాకు ఆ యొక్క సార్ అధ్యక్ష ఒక్క చూడండి, మీరు ఏదైతే బీసీల మీద ప్రేమ చూస్తారో ఆ ప్రేమ మాకు ఎలక్షన్ ముందు రావాలనే నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. అందుకే బిఫోర్ ఎలక్షన్స్ మాకు మా రిజర్వేషన్ మాకు చెప్పండి. సమగ్ర మళ్ళీ మీరు నేను రిక్వెస్ట్ చేస్తాను, సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారు, అందులో మా బీసీ శాతాన్ని చెప్తున్నారు, లేకపోతే చెప్పేది. సో అదే మేము కోరుకుంటాం అధ్యక్ష. మొత్తం సమగ్ర కుటుంబం తీసుకొని మా బీసీల శాతాన్ని బహిర్గతం చేయండి. 62% ఉందా, 42% ఉందా, 56% ఉందో దాన్ని మీరు తొందరగా
ఒక టైం లిమిట్ చెప్పండి, టైం బాండ్ చెప్పండి, అయిలే సంవత్సరాలు అభ్యర్థి కాకుండా టైం లిమిట్ లోపల చెప్పాలని చెప్పేసి